Come on. Run. ఎవరితోటి ఫైట్ చేయకూడదు. వెరీ గుడ్. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నేను కృష్ణప్రియ. ఇంకా ఈరోజు ఈ వీడియో ఏంటంటే మా ఈవినింగ్ డిన్నర్ ప్రిపరేషన్. నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అన్నది అయితే ఈ వీడియోలో చూడబోతున్నారు. అండ్ ఈ మధ్య నేను కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చానని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో అందులో భాగంగానే ఈ వీడియో అది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈవినింగ్ ఏం డిన్నర్ చేయాలి అని అన్నదైతే నేను మాత్రం ఖచ్చితంగా నోట్ చేసుకుంటాను. లేదంటే ఏదో ఒక ఐటెం మిస్ అయిపోద్దేమో అన్న కంగారుతో అయితే ఇదిగో రాసుకుంటాను. ఆ రోజు మీల్ డిన్నర్కి అయితే సొరకాయ సూప్, చపాతీ, వైట్ రైస్, స్వీట్ పొటాటో, కీరా, అలాగే వంకాయ, శనగల కూర, ఇంకా ఉడకబెట్టిన కోడిగుడ్లు లేదంటే ఆమ్లెట్. ఇవన్నమాట ఆ రోజు నేను సెలెక్ట్ చేసుకున్న ఈవినింగ్ డిన్నర్లోకి ఐటమ్స్ అయితే. ఫస్ట్ ఏమేం చేయాలనుకుంటున్నాను, వెజిటేబుల్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు సొరకాయ సూప్ అయితే చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఏం లేదు, జస్ట్ ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసేసి అందులో కాస్త జీలకర్ర, ఒక 4 మిరియాలు, 2 వెల్లుల్లిపాయలు లేదంటే 3 వెల్లుల్లిపాయ గబ్బలు వేసేసి అందులో కోసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను అయితే వేసేసి కుక్కర్లో ఒక్క విజిల్ అయితే రానిచ్చుకున్నాను. అండ్ ఒట్టిపప్పు కూడా చేద్దాం అనుకున్నాను కదా, దానికి పక్కన ఎర్ర కందిపప్పునైతే నానపెట్టేశాను. వంకాయ అలాగే శనగల కూర 2 కలిపి చేద్దాం అనుకున్నాను కదా, దానికి వంకాయలు తీసి పక్కన పెట్టుకున్నాను. అండ్ అవి కట్ చేసిన తర్వాత ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి కదా, దానికే సిద్ధం చేసుకుంటున్నాను. ఇంట్లోకి కాస్త అల్లం వెల్లుల్లి ముద్ద కూడా ఉంటే బాగుంటుంది కదా. నేను బేసిక్గా అల్లం వెల్లుల్లిని ఎక్కువగా దంచి వేయను, మామూలుగా ఎప్పుడు మిక్సీలో పట్టేస్తాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీనే వేస్తాను నేను అల్లం వెల్లుల్లి. బట్ ఈరోజు దీంట్లోకి అంత ఎక్కువ అవసరం లేదు, కొంచెమే కదా, అందుకని చెప్పి ఎదిగో దాంట్లో అయితే దంచేస్తున్నాను. ఇంకొక చిన్న మార్పు ఏంటంటే సన్ఫ్లవర్ ఆయిల్ కంప్లీట్గా వాడటం మానేశాను. దాని ప్లేస్లో ఆలివ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. బేసిక్గా నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం కంప్లీట్గా అన్ని గానుగ నూనెలే వాడేదాన్ని. అండ్ 4 రకాల నూనెలు అయితే పక్కన పెట్టుకునేదాన్ని. ప్రత్యేకించి నేను ఒకటే వాడను, మార్చి వాడుకుంటానమాట. ఒకసారి వేరుశనగ పప్పుల నూనె, శనగ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, అలాగే డీప్ ఫ్రైలకి వాటికి మాత్రం సన్ఫ్లవర్ ఆయిల్, అట్లా 4 రకాల నూనెలు మాత్రం కంపల్సరీ నేను తెచ్చిపెట్టుకుంటాను. బట్ ఇక్కడ నాకు అంత అవైలబిలిటీ లేదు. సో ఈ లాస్ట్ 1 ఇయర్ నుంచి నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతూనే వచ్చాను. బట్ ఇప్పుడు మాత్రం అది అసలు ఆపేసేద్దాం, వద్దు, దాని ప్లేస్లో ఆలివ్ ఆయిల్ వాడుకుందాం అని చెప్పి దీనికైతే షిఫ్ట్ అయ్యాను అనమాట. ఇంకా రైస్ అయితే 80% ఉడికిపోయింది. ఇంకా గంజి వార్చేస్తున్నాను. మేము వాడేది థాయ్ రైస్. ఈ గంజి కానీ వార్చుకోకుండా ఉంటే చెప్పాను కదా అంతకుముందు, స్టిక్కీగా అసలు మొత్తం చేతికి అంటుకుపోయి శుద్ధలా ఉంటుంది అనమాట. అందుకని ఈ గంజి వార్చడం కూడా నేను ఒక 1 మంత్ నుంచే చేస్తున్నాను. ఎవరో చెప్పారు, మనం ఎక్కువగా మామూలుగా మన ఇంటి దగ్గర గంజి వార్చుకుంటాం కదా, అంతకంటే దీంట్లో ఎక్కువగా నీళ్లు పోయాలి, అప్పుడైతేనే ఆ స్టార్చ్ అంతా పోతుంది. అంటే నేను అంత పెద్ద గిన్నెలో అయితే వండుతున్నాను అనమాట, 1.5 గ్లాసున్నర బియ్యాన్ని. లాస్ట్ ఇయర్ కూడా
ఇట్లాగే గంజి వార్చేది ఒకసారి ట్రై చేశాను. బట్ మామూలుగా మనం ఇంటి దగ్గర ఎప్పుడు ఎన్ని నీళ్లు పోసుకుంటే అన్ని నీళ్లు పోసినా కూడా ఎక్కువ గంజి ఉండేసరికి దీంతో కూడా అవ్వట్లేదు, ఈ టిప్ కూడా యూజ్ అవ్వట్లేదు అని చెప్పి నేను నార్మల్గానే కుక్కర్లోనే వండేస్తున్నాను. బట్ ఇట్లా ఎక్కువ నీళ్లు పోసి వడగట్టడం వలన చక్కగా గంజి అంతా వచ్చేస్తుంది, అన్నం కూడా పలుకు పలుకుగా చాలా బాగా వస్తుంది. ఇంకో వంకాయలు అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇందాక ఎప్పుడో మొదలెట్టాను కదా వంకాయలకు వద్దామని, బట్ ఇప్పటికి అయిందనమాట. ప్యారలల్గా రైస్ కూడా అయిపోవచ్చింది అండ్ స్వీట్ పొటాటోస్ కూడా చక్కగా ఉడికిపోయాయి. బేసిక్గా నేను వెజిటేబుల్స్ అన్నిటికీ స్టీమర్లో పెట్టేస్తాను. బ్రాకలీ, క్యారెట్, స్వీట్ పొటాటో, ఎగ్స్ ఇవన్నీ కలిపి చక్కగా స్టీమర్లో అయితే పెడతాను. బట్ ఆ రోజు బ్రాకలీ అండ్ క్యారెట్ అయితే నా లిస్ట్లో లేదు, అందుకని చెప్పి సర్లే దీనికో మాత్రం దానికి స్టీమర్ ఎందుకని ఇట్లా విడివిడిగానే ఉడకబెట్టేశాను. చక్కగా కాస్త నూనె వేసి తాలింపు వేసేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసేస్తాం కదా, దాని తర్వాత అవి కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని ఉంచుకున్నామా అది వేసేసి కాసేపు మూత పెట్టి మగ్గిస్తాను. నేను చాలా 1 టీ స్పూనే వేస్తాను నేను, ఆలివ్ ఆయిల్ కదా, అండ్ అంత కొంచెం వేసినా కూడా అడుగునైతే అస్సలు అంటుకోదు, చాలా బాగా వస్తుంది కూర కూడా. వంకాయలు మగ్గేలోపు చపాతీకి అయితే రెడీ చేసేసుకుంటున్నాను. ఒక్క కప్పు కరెక్ట్గా చపాతీ పిండికి 5గురికి 5 చపాతీలు వస్తాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చపాతీ చొప్పున కరెక్ట్గా సరిపోతుంది. అందులో ఊరికే చిటికెడు ఉప్పేసాను. బేసిక్గా అసలు నేను చపాతీ పిండిలో ఉప్పు కూడా వేయను, కూరలో ఆల్రెడీ ఉప్పు వేసి ఉంటాం కదా అని చెప్పి పిండిలో మాత్రం ఉప్పు వేసి కలపను. కానీ నెయ్యి కానీ వెన్న కానీ వేసి మాత్రం పిండి చక్కగా కలుపుకుంటాను, అప్పుడు చాలా బాగుంటాయి చపాతీలు. చపాతీలు అంటే చపాతీలు కాదు, అదే రోటీలో పుల్కాలో ఏదో అట్లా, చపాతీ మాత్రం కాదు. ఇదిగో ఉడకబెట్టిన శనగలు, అవి వంకాయలు కూడా చక్కగా మగ్గిపోయాయి. ఇవి ఉడకబెట్టినవే కాబట్టి మనకి అంత ఎక్కువ టైం అయితే పట్టదు. శనగలు కూడా యాడ్ చేసేసి చక్కగా ఉప్పు కారం అవి కూడా వేసుకొని 2 నిమిషాల నుంచి కాసిన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే మనకి వంకాయ శనగల కూర అయితే రెడీ అయిపోతుంది. ఇదిగో కుక్కర్ అయితే విజిల్ వచ్చేసింది, పక్కన ప్రెషర్ కూడా అంతా పోయింది. ఇప్పుడు సొరకాయ ముక్కల్ని ఈ నీళ్ళని రెండింటిని సెపరేట్ చేసేసి కాసేపు చల్లారేదాకా ఉంచి ఈ విడిగా స్టెయిన్ చేసుకున్న సొరకాయ ముక్కలు అయితే ఉన్నాయి కదా దాన్ని మిక్సీ పట్టుకుంటున్నాను. ఆ మిక్సీ పట్టుకున్న సొరకాయ గుజ్జుని అలాగే స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్ని, ఆ రెండింటిని కలిపేసి చక్కగా ఒక పొంగు అయితే రానివ్వాలి. ఇదిగో సూప్ కన్సిస్టెన్సీ అసలు భలే థిక్గా ఉంటుంది. అసలు నిజంగా తాగేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. పొట్టకు కూడా అసలు చాలా లైట్గా అనిపిస్తుంది. ఈవినింగ్ డిన్నర్ మేము చేసుకోలేము, అసలు మాకు ఏది తినాలనిపించట్లేదు అని అంటే చిటికెలో ఈ సొరకాయ సూప్ అయితే చేసేసుకోవచ్చు. టమ్మీ ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ చాలా లైట్గా కూడా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సొరకాయ సూప్ రెడీ అయిపోయింది, రైస్ రెడీ అయిపోయింది, స్వీట్ పొటాటోస్ రెడీ అయిపోయినాయి. ప్యారలల్గా ఎగ్స్ అయితే బాయిల్ చేసేస్తున్నాను అండ్ పప్పు కూడా పెట్టేశాను మళ్ళీ కుక్కర్లో, అదే ముద్దపప్పు అంతే. ఇంక అందులో నేను టమాటోలు కానీ పచ్చిమిర్చి కానీ ఏమీ వేయలేదు, ముద్దపప్పు అంతే. ఇంకొక 10 మినిట్స్లో అయితే పిల్లలు వచ్చేస్తారు. నా చూసారా ఈవినింగ్ పిల్లలు వచ్చేలోపు నా డిన్నర్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోవాలని చెప్పానా, సో అలాగే నేను చేసేసుకుంటాను. స్కూల్లో చక్కగా ఉండాలి, స్కూల్లో మనం ఫ్రెండ్స్తో నైస్గా ఉండాలి, ఫ్రెండ్స్తో ఆడుకోవాలి, ఇంకా
చెప్పిన మాట వినాలి. ఇంకా టీచర్స్ కనిపించగానే విష్ చేయాలి. ఇంకా చదువుకోవాలి. ఇంకా మెయిన్ అమ్మ పెట్టిందంతా తినేసేయాలి. అందరితో ఆడుకోవాలి. అందరితో చెప్పిన మాట వినాలి. వెరీ గుడ్ నాన్న. డిసిప్లిన్ గా ఉండాలి. ఎవరితోటి ఫైట్ చేయకూడదు. వెరీ గుడ్. బీ కైండ్ కదా. I am happy. I'm strong. I'm happy and strong. I'm healthy. I am healthy. Very good. అక్కడ వీడియోలో బాగున్నాడు. బంగారం చక్కగా కదా. ఆ ముందు రోజు డిన్నర్ ప్రిపరేషన్ అంతా చూపించానా. ఇది ఆ నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఈవినింగ్ ఇదిగో డిన్నర్ ప్లేట్ అయితే ఇది. చక్కగా కీర దోసకాయ ముక్కలు, బెండకాయ ఫ్రై చేశాను ఆ రోజు. ఇలా బెండకాయలు లోపల స్టఫింగ్ చేసి ఫ్రై చేశాను ఆ రోజు. వెజ్జీస్, స్టిర్ ఫ్రై వెజిటబుల్స్ అవి. రైస్ and fish. Finally, పప్పు. అన్ని పెట్టేసాను. నెయ్యి అయినా డాడీకి పెట్టదు. ఫ్రైడే ఈవినింగ్ డిన్నర్ అయితే మాది. అండ్ ఇది సండే రోజు అనమాట. సరే కాస్త అట్లా వెళ్ళొద్దామని చెప్పి బయటకైతే వచ్చాము. అండ్ శామ్ ఏంటో మా సంస్కృతి ఏంటో సడన్గా సిక్ అయింది. ఒక 3 days నుంచి ఫీవర్గానే ఉంది. పాపం నిన్న స్కూల్కి వెళ్ళలేదు, అంటే మండే స్కూల్కి వెళ్ళలేదు అనమాట. మళ్ళీ ఈరోజు వెళ్ళింది. అండ్ వెదర్ కూడా చేంజ్ అవుతుంది అని చెప్పానా. నిజంగానే వెదర్ మెల్లగా చల్లగా అయితే ఉంటుంది. మార్నింగ్స్ కొంచెం చలి అయితే పెరుగుతుంది. సాటర్డేస్ సండేస్ వస్తాయన్న పేరే కానీ అసలు ఎలా గడిచిపోతాయి ఆ 2 రోజులు. అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయినట్టు ఉంటుందో. మళ్ళీ తిరిగి చూస్తే మండే రానే వస్తుంది. పొద్దున్నే మళ్ళీ ఉరుకులు పరుగులు. ఏది టిప్పు నేను పట్టుకుంటాను. Mamma mia! Ow! 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 Mama! ఇదిగో ఇది మండే ఈవినింగ్ డిన్నర్ అనమాట. సో నేను ఎక్కువగా ప్రిపేర్ చేసేది పిల్లల కోసం ఈవినింగే అవుతుంది, అంటే డిన్నర్కే అవుతుంది. ఎందుకంటే ఆఫ్టర్నూన్ స్కూల్లోనే ఉంటుంది వాళ్ళకి లంచ్ అన్నది. అలవాటు చేసుకుంటారని స్కూల్ లంచే పెట్టేశాము. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది అండ్ స్నాక్స్ అవి అన్నీ ఇంట్లోనే తీసుకొని వెళ్తారు. బట్ లోన్లీ లంచ్ మాత్రం ఆఫ్టర్నూన్ స్కూల్లో ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసరికి ఇట్లా వేడివేడిగా ఇలా చేసి పెట్టాను అనుకోండి, హ్యాపీగా తినేస్తారు. ప్రతిరోజు మాత్రం కొంచెం పప్పు అయితే పెడతాను, పప్పు కొంచెం నెయ్యి. దాంతోపాటు ఈ వెజిటేబుల్స్ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే. ఫుల్ మూన్ రా. రెడ్ మూన్ అది. బయట క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. చందమామ చూసారా, భలే కనిపిస్తున్నాడు కదా, ఎర్రగా ఉంది. అసలు డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంది. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.